మరి అందరూ కలిసి కార్యకర్తల మధ్యలో కేక్ కటింగ్ ని చేసుకుని మనమందరం మన మధ్యలోకి వచ్చారు. దయచేసి సిద్ధ బాబీ గారు అంటే అందరూ కూడా అందరూ చప్పట్లు కొడదాం. ఈ సమయంలో కేరింతలేసేటువంటి సమయం. పిల్లి చిట్టుబాబు గారు ఎక్కడున్నా సరే కేక్ వచ్చేసి ఈ చోటుకి రావాలని మనం చేస్తున్నాము. మరి విజయాన్ని మనం కాబట్టి చిట్టుబాబు, ఏరబాబు, అలాగే బాబీ మీరందరూ కూడా కేక్ కట్ చేసే ప్రాంగణానికి రావాలని మనం చేస్తున్నాము. కేక్ కట్ చేసినటువంటి సమయం కనుక ఉన్నారు. కట్ చేసిన కేక్ వారు కూడా పంచండి. ఈ ఆనందాన్ని ఆస్వాదించేటువంటి రామచంద్ర గారు కూడా సీనియర్ నాయకులు మన మధ్య చేసుకునేటువంటి సమయము. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నియోజకవర్గం అది గడ్డ తీసుకోలేదు. నిజంగా ఇవాళ పట్టరాని సంతోషంగా మన ప్రజలందరూ ఉన్నారు. అలాగే జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం, అందులోనే మా అనిసి గారు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం మాకు పట్టరాని సంతోషం వచ్చింది. ఎంతో ఆనందపడుతున్నాం. కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉండి ఎంతో ముందుకు నడిపించి మమ్మల్ని చాలా ఉత్సాహపరుస్తున్నారు. అంచేత నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారికి
మా అనితమ్మ గారికి, వంగలపూడి అనితమ్మ గారికి ఎంతో కృతజ్ఞతలు చెప్తూ, ఎంతో ఆనందంగా చెప్తూ, నిజంగా ఈ సంతోషాన్ని మన జనసేన నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎంతో ఆనందంగా పంచుకుని ఉత్సాహంతో వచ్చి ముందుకొచ్చి ఈ ఉత్సాహాన్ని చేశారు. కాబట్టి ఇవాళ పెద్దలందరికీ కూడా సీనియర్ నాయకులకి స్వాల్వాలు కప్పి ఒక బొక్చ ఇచ్చి వీరందరినీ కూడా ఆనందం చేసినందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందంతో పడుతున్నాం. మరి ఎప్పుడెప్పుడా అని సూచి అలా ఉండిపోయాం. ఎప్పుడు 45 సంవత్సరాలు బట్టి మనకు మంత్రి పదవి లేదు, ఎవరో పరిపాలించారు. ఇవాళ అదే మనం చూస్తూ ఇవాళ 45 సంవత్సరాలు దాటాక వంగలపూడి అనితమ్మ గారికి నిజంగా మంత్రి పదవి రావడం మనందరూ కూడా చాలా గర్వించగల శక్తి అని మనం అందరూ అనుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అలాగే జనసేన కుటుంబ సభ్యులకి, బీజేపీ కుటుంబ సభ్యులకి, పత్రికా విలేకరులకి అందరికీ నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, బీజేపీ కుటుంబ సభ్యులకి అలాగే మా అనితమ్మ గారికి మంత్రి పదవి రావడం ఇదైంది కాబట్టి అందరికీ మొట్టమొదటిసారిగా నా అందరికీ టీడీపీ కుటుంబ సభ్యులకి అందరికీ నా ఉదయపూర్వక కుటుంబ అభిమానులకి అందరికీ నేను నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. సెలవు తీసుకుంటాను. జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి అంతా కష్టపడి చేసినందుకు మన అనితమ్మ గారికి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. మంత్రి పదవి కూడా వచ్చింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ప్రజలందరూ కూడా కూటమి సభ్యులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఎందుకంటే పిఎల్పురం గ్రామంలో వైసీపీ మెజార్టీ 300 ఇస్తానని చెప్పడం జరిగింది. దాన్ని అధిగమించి 350 కూటమికి ఇచ్చి మీరందరూ కూడా సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇచ్చేసినటువంటి 50 మంది ప్రజలకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బీజేపీ నుంచి అలాగే ఘనస్వాగతం వచ్చింది, అలాగే తెలుగుదేశం నుంచి కూడా ఘనస్వాగతం వచ్చింది, ఇలాగే జనసేన నుంచి కూడా ఘనస్వాగతం వచ్చింది. ఈ 50 మంది ప్రజలు కూడా కలిపి ఈ ప్రజల్ని తోడ్పడి ముందుకు తీసుకెళ్లి ఇంచుమించు 3 నెలల కాలంగా కూడా మేమందరూ కూడా ఏకగ్రహంగా పనిచేయడం జరిగింది. ఆ చేసిన పనికి మాకందరికీ కూడా ఆ కష్టానికి ఫలితం దక్కించారు ఈ ప్రజలు 50 మందికి కూడా రేపటి నుంచి గెలిచిన తాలూకు నాయకులు ఆడికి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అందరికీ 50 మందికి కూడా పని చేస్తానని ఒప్పుకున్నారు. అదే రకంగా చేస్తారని గౌరవనీయంగా మేము మనం చేసుకుంటున్నాం. అలాగే క్రితంలో ఎలక్షన్ ముందు మాకు మా ఊరు నుంచి అంటే వైఎస్ఆర్ నాయకులు మా ఊరు నుంచి 350 ఓట్లు మెజార్టీ పట్టుకెళ్తామని ఎన్నో మామూలుగా స్వాగతాలు చేశారు. ఆ స్వాగతాలు రివర్స్ అయ్యాయన్న సంగతి వాళ్ళు తెలుసుకోవాలా?